ఎన్నో పోషకాలున్న రాగి లడ్డూలు ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నా. అందులోనే నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత బాదం అలాగే జీడిపప్పు చిన్నగా కట్ చేసుకునేవి ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసుకున్నాక ఇవైతే పక్కన తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే నెయ్యిలో ఇప్పుడైతే తెల్ల నువ్వులు అనేవి వేస్తున్నా. నువ్వుల వల్ల కూడా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి నువ్వులు అన్నీ ప్రోటీన్వే నేను లడ్డూలో వేసి చేస్తున్నా. నువ్వులు కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే రాగి పిండి అనేది తీసుకుంటున్నా నేను. మనం రాగి పిండి ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో అయితే బెల్లం అనేది కూడా తీసుకోవాలి. ఇక్కడైతే నేను 2 కప్స్ చిన్న కప్తో 2 కప్స్ రాగి పిండి అనేది తీసుకున్నా. ఇవి బాగా నెయ్యిలో అయితే ఫ్రై అవ్వాలి. నెయ్యిలో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మీకు ఫ్రై అయిన స్మెల్ అనేది వచ్చేస్తుంది. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఆ తర్వాత పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకోసారి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ కప్తో అయితే 2 కప్స్ అనేవి నేను రాగిపిండి తీసుకున్నాను కాబట్టి కప్పున్నర బెల్లం అనేది సరిపోతుంది. ఆ తర్వాత ఒక పావు కప్ అనేది వాటర్ యాడ్ చేసేసి బెల్లం అనేది కరిగించుకొని ఈ విధంగా కరిగితే సరిపోతుంది. బెల్లం అనేది పాకం ఏం అవసరం లేదు. ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి జల్లెడతో జల్లించుకుంటూ పిండిలో అనేది యాడ్ చేసుకుంటూ చేయండి. సరిపోతుంది. క్వాంటిటీ అనేది నేను పర్ఫెక్ట్గా కొలతలతో చెప్పిన కాబట్టి సరిపోతుంది. కాకపోతే ఒక 2 టైమ్స్ అనేది వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి వేస్తే అంత పిండికి అనేది ఇది అవ్వదు కాబట్టి ఇక్కడైతే ఒక 2 టైమ్స్ అనేది నేను జల్లించుకొని వేసుకొని బెల్లం వాటర్ కలిపేసుకుంటున్నా. పర్ఫెక్ట్ కొలతలతో ఇది అయితే పర్ఫెక్ట్ కొలతలు. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం తక్కువ కాదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అంతా కలిపేసుకోవడమే. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడే చేయి పెట్టొద్దు. జస్ట్ గరిటెతో ఈ విధంగా అనేది కలుపుకోండి. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ చేయి కాలుతుంది కాబట్టి కొంచెం చల్లారించే వరకు. ఇందాక డ్రై ఫ్రూట్స్ కూడా మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకోవడమే. ఇప్పుడు చేయితోన్ అనేది కొంచెం చల్లారిన తర్వాత చేయితోన్ అనేది ఈ విధంగా స్మాష్ చేసేసి ఒకసారి అన్ని లడ్డూలు చుట్టుకోవడమే. చాలా హెల్దీ ఉంటుంది. పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ లడ్డూలని చెప్పొచ్చు. నేనైతే మా పిల్లలకైతే డైలీ మార్నింగ్ ఒకటి అనేది ఇస్తాను నేను. కాబట్టి ఈరోజు అయితే మళ్ళీ చేస్తున్నా. నిల్వ కూడా చాలా రోజులు అనేది ఉంటుంది. చాలా టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. నువ్వులు అలాగే ఎండు కొబ్బరి అన్నీ వేసి చేసినాం కాబట్టి అన్ని పోషకాలు ఉన్నవే కాబట్టి ఈజీగా తినేయొచ్చు ఎలాంటి అభ్యంతరం లేకుండా. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. పక్కా నచ్చుతుంది. చూడండి, నువ్వులు కూడా వేసినాం కాబట్టి లడ్డు అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ అలాగే అన్నీ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.